ఒక ఊరిలో ఒక పాడుబడ్డ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో గనక దయ్యం లేకపోయి ఉంటే మన ఊరు వాళ్ళందరూ ఆ ఇంట్లో ఉన్న బంగారం అంతా ఎప్పుడో దోచేసుకునేవారు అంటూ జనాలు చెప్పుకోవడం వింటున్న రాము ఎలాగైనా ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు రాత్రికి సంచి పట్టుకుని రాము ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు. అబ్బా, ఎంత పెద్ద ఇల్లో! ఈ ఇల్లంతా దోచుకుంటే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటూ సంతోషపడుతున్నాడు రాము. ఈలోపు ఏవో వింత శబ్దాలు మొదలయ్యాయి. రాము భయంతో వణకసాగాడు. నన్ను క్షమించండి దయ్యం గారు, మీరుంటారని తెలిసినా గానీ నాకున్న కష్టాలకు తప్పక రావాల్సి వచ్చింది. మా ఇంట్లో వాళ్ళకి నేనే దిక్కు, నన్ను ప్రాణాలతో వదిలేయండి అంటూ ప్రాధాయపడసాగాడు. ఈలోపు ముసుగు తీసుకుని, నేను దొంగనే, దయ్యాన్ని కాదు, జనం ఎవరైనా వస్తారేమో అని ఇలా తెల్ల ముసుగు వేసుకుని అల్లబెడుతున్నాను. భయపడకు, మనిద్దరం కలిసి ఈ ఇల్లు దొంగలిద్దాం అంటూ సోము చెప్పసాగాడు. ఈ ఇంటిలో దయ్యం ఉంటుందని నీకు తెలియదా? తెలుసు. నీ కష్టాలు నువ్వు చెప్పుకున్నావు, నా కష్టాలు నేను చెప్పుకోవడం లేదంతే. పద బయలుదేరుదాం. అలా రాము సోము నడుచుకుంటూ ఒక స్వరంగ మార్గంలో పడిపోయారు. సోము, అంతా అయిపోయింది, ఇంక మనం ఇంటికి వెళ్ళలేం, ఈ సొరంగ మార్గంలో పడిపోయాం. భయపడకు, మనసుంటే మార్గం ఉంటుంది బ్రదర్. పద అలా వెళ్దాం, ఏదైనా మార్గం దొరుకుతుందేమో చూద్దాం. ఇదిగో ఈ 2 డోర్లు ఓపెన్ చేసి చూద్దాం, ఏదైనా మార్గం ఉంటుందేమో. పద బ్రదర్, ఏం ఆలోచిస్తున్నావు? భయపడకు, పద ఎక్కు. చెయ్యి, వచ్చిన ప్రదేశానికే మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తుంది. ధన్యవాదాలు మిత్రులారా, నన్ను ఈ దీపం నుండి బయటికి తీసుకువచ్చారు. మీకు ఏం కావాలో కోరుకోండి, నేను మీకు 3 వరాలు ఇస్తాను. ఈ ఇంటిలో బంగారు గని ఉంటుందంటే వచ్చాం, కానీ మేము ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. ఇక్కడ బంగారు గని మాకు కనిపించలేదు, అలాగే మాకు ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి మార్గం కూడా కనిపించడం లేదు. మీరే మాకు సాయం చేయండి. తప్పకుండా సహాయం చేస్తాను. నా వెనకన ఉన్న ద్వారం నుంచి మీరు వెళ్ళినట్లయితే మీకు 2 తలుపులు కనిపిస్తాయి. ఆ పక్కనే ఉన్న తాళం చెవిని తీసి ఆ తలుపుల్లో పెడితే మీకు నిధి ఉన్న ప్రదేశం తెరుచుకుంటుంది. జీనీ గారు, ఒక డౌటు, ఈ ఇంట్లో దయ్యం ఉందంట, నిజమేనా? ఆహాహా, దెయ్యం కాదు, నేనే. ఈ ద్వీపంలో ఇరుక్కుని ఎవరైనా సహాయం చేస్తారేమో అని అరుస్తూ ఉండేవాణ్ణి. ఎవరూ సహాయం చేయకపోగా దెయ్యం అనుకుని ఈ దరిదాపులకు కూడా రావడం మానేశారు. సరే, నేను వెళ్తున్నాను మరి. పద బ్రదర్. రావాలని లేదా బ్రదర్? అలా సైలెన్స్గా ఉండిపోయావే, పద. వారెవ్వా, దీంతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ఇక్కడికి వచ్చాక కష్టం విలువ ఏంటో తెలిసింది. ఒక్కసారిగా ప్రాణం పోయి తిరిగొచ్చినట్టయింది. ఇందులో సగానికి సగం నాకులాంటి పేదవాళ్ళకి సహాయం చేస్తాను. జీనీ గారు, ఎందుకు పిలిచావు సోము? మేము బయటికి ఎలా వెళ్ళగలం? ఓం జూమ్. సరే, ఇంకా నేను బయలుదేరుతున్నాను. జీనీ గారు, ఒక్క నిమిషం, ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి ఒక కారు ఇప్పించండి. జాగ్రత్తగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ జీనీ గారు. పద ఎక్కు బ్రదర్.
matter